రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. సో ఇక్కడ కేసీఆర్ గారు గతంలో చేసిన తప్పేందంటే 1000 ఎకరాలు 2,000 ఎకరాలు ఉండేటోళ్ళకి కూడా రైతు బంధు ఇవ్వడం వల్ల ప్రజాధనం అనేది నీలపాలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 50-100 ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు అవసరం లేదు. అది చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెప్పారు, సీనియర్ ఆఫీసర్లు కూడా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ 1000 ఎకరాలు 2,000 మల్లారెడ్డి గారికి కోట్ల రూపాయలు వచ్చినాయి సంవత్సరానికి. ఇప్పుడున్న ఎమ్మెల్యే మల్లారెడ్డికి కోట్ల రూపాయలు వచ్చినాయి. అట్లాంటిది ఎంతమంది పొలిటికల్ లీడర్లకి ఎన్ని కోట్లు రావచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. అదంతా ఒక ఎత్తు అయితే, కానీ రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు అంటే దాదాపుగా ఒక అంటే ఎగ్జాంపుల్ చేసుకున్న హైలైట్గా ఒక 150 నుంచి 200 గ్రామాలన్నా బాగుపడేటివి. ఈ 2,000 కోట్లు కనుక ఆ గ్రామాలకు పెట్టినుంటే 2,000 కోట్లు కనుక ఆ గ్రామాలకు వచ్చిస్తే ఈరోజు తెలంగాణ ఇంకాస్త బాగుపడేది, నిరుద్యోగం ఇంకాస్త తగ్గేది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వహణ పడావు భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇచ్చిండ్రు. అలాగే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటకు సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం ఇకపైన సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసి కసరత్ అని చెప్పేసి అన్నారు. సో రేవంత్ రెడ్డి గారు 5 నుంచి 10 నుంచి 25 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే సరిపోతుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చేసిన తప్పే మళ్ళీ ఈసారి చేసినా కూడా అది మళ్ళీ అంటే ప్రజల సొమ్ము అనేది నీలపాలు అవుతుంది. దానికి వేరే దానికి ఖర్చు పెట్టినా కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అందుకని ఇప్పటివరకు రైతు బంధు మెల్లగా వేసినప్పటికీ కూడా ఆచితూచి వేస్తున్నారు. ఇంకాస్త మెల్లగా వేసినా కూడా అంటే లేట్ అయినా కూడా పకడ్బందీగా వేస్తే ఆ ప్రజల సొమ్ము అనేది రాష్ట్ర సంక్షేమం కోసం ఉపయోగించిన దానికి ఒక లెక్క ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో చూసుకున్నట్టయితే గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లు. సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు. సాగులో నుంచి భూములకు ఇచ్చింది 22,606 కోట్లు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మరొక ప్రధాన వార్త చూసుకున్నట్టయితే